హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు, ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ వచ్చేసి ఈరోజు వీడియో అయితే లక్షవారం రోజు వ్లాగ్ అనమాట. ఇంకా ఆ రోజు అయితే మా ఊడైతే స్కూల్కి వెళ్ళలేదండి. ఇంక మా ఆయన అయితే ఊరు వెళ్ళారనమాట. ఇంక అందుకని చెప్పి ఇంక మా ముగ్గురికే కదా అనేసి ఇంట్లో కూడా కూరగాయలు అయితే ఏమీ లేవు, ఇంకా ఉన్న వాటితోటే వెజ్ బిర్యానీ అయితే చేద్దాం కదా అలాగని చెప్పేసి ఇంకా అయితే ఇక్కడ వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఆ రోజు అయితే లక్షవారం కదండి, మా ఊర్లో మార్కెట్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఈవినింగ్ అయితే వెళ్ళి అన్ని కూరగాయలు అయితే తీసుకుని తెచ్చుకోవాలి. ఇంకా ఇంట్లో ఉన్నంత వరకు వెజిటేబుల్ రైస్ అయితే ఇంకా మా పిల్లలు చేసామంటే ఇంక నేనైతే అదైతే చేసేస్తున్నాను అనమాట. ఇంకా మా అమ్మాయి అయితే క్యారేజ్ అయితే పట్టుకెళ్ళింది. మా ఊడైతే ఇంకా రోజు స్కూల్కి అయితే వెళ్ళలేదనమాట, కొంచెం నీరసంగా ఉండి. ఇంకా నేను కూడా వీడియోస్ అయితే నేనైతే ఒక 2-3 డేస్ నుంచి అయితే వీడియోస్ అయితే పెట్టట్లేదండి, కొంచెం నీరసంగా ఉండి ఇంక వీడియోస్ అయితే ఏమీ తీయలేదు, ఇంకా పెట్టలేదనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ అయితే అవుతూ ఉందండి. నేనైతే ఫస్ట్ దేవుడి రూమ్ అదంతా కూడా డీప్ క్లీన్ చేసి ఇంక అప్పుడైతే వంట చేద్దాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే తలస్నానం అయితే చేస్తాను. కాకపోతే ఇంకా వంట చేసి పక్కన పెట్టుకున్నాం అనుకో, మనం కొంచెం ధీమాగా చేసుకున్నా అంత ఇబ్బంది అయితే ఉండదు కదా అలాగని చెప్పేసి ఫస్ట్ అయితే వంట అయితే చేసేస్తున్నాను. ఇంకా మా అమ్మాయి క్యారేజ్ కూడా పట్టుకెళ్తాను అందనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంక మా వాడైతే అలాగే ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి వాడికి అయితే క్యారేజ్ పని అయితే లేదు. ఇంకా మార్నింగ్ టిఫిన్కి మధ్యాహ్నం లంచ్కి కూడా ఇంక ఈ వెజిటేబుల్ రైస్ అనమాట. ఇంక ఇక్కడ బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అంటే ఇంట్లో ఉన్న రైస్ తోటే బిర్యానీ అయితే చేస్తాననమాట. ఇంక బయట నుంచి బిర్యానీ రైస్ అయితే ఏమి తెప్పించలేదు. ఇంక మా ఊరికే కదా అలాగని చెప్పేసి ఇంకా ఇంట్లో ఉన్న రైస్తో అయితే చేసేసి ఇంక మార్నింగ్ టిఫిన్గా అయితే ఇంకా బిర్యానీ అయితే తినేసామన్నమాట. ఇంక తినేసిన తర్వాత ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకుని ఇంక అప్పుడు దేవుడి రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకా డీప్ క్లీన్ అయితే చేస్తున్నాను అనమాట. ఇల్లంతా కూడా ఇంతకు ముందే చేసేసాను. ఇంకా అప్పుడైతే వీడియో అయితే ఏమి షూట్ చేయలేదండి. ఇంక దేవుడి రూమ్ అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంక మొత్తం ఫోటోలు అన్నీ అయితే తీసేసి ఇంక పక్కన పెట్టేసి ఇంక మొత్తం బూజులు అవన్నీ కూడా దులిపేసి ఆ తర్వాత అయితే మాపు పెట్టేసి అంటే టైల్స్ సైడ్ ఉన్నాయి కదండి, ఇంకా వాటికి అన్నిటికీ అయితే మాపు అయితే అంటే స్పాంజ్ ఉంటుంది కదండి, ఇంకా అదైతే వాటర్లో డిప్ చేసి ఇంక మొత్తం అంతా క్లీనింగ్ అయితే చేస్తాను అనమాట. ఇంకా తర్వాత మళ్ళీ అక్కడ అయితే సర్ది పెట్టేసుకున్నాను. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్.
ఇదండి. క్లీనింగ్ అదంతా అయితే అయిపోయింది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసినా గానీ, ఏదైనా డీప్ క్లీనే గదండీ! ఎంత డస్టొచ్చిందంటే, చాలా అంటే చాలా డస్టయితే వచ్చిందనమాట. అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసినా ఇంతెలా వస్తుందనుకోండి, బల్లులు ఎక్కువైపోయి, చాలా అంటే చాలా డస్టయితే వస్తుందండి. తర్వాత క్లీనింగ్ అదంతా చేసి అప్పుడే 1 మంత్, 1 ½ మంత్ అయితే అవుతుంది గదా! అంటే శ్రావణ శుక్రవారానికి క్లీనింగ్ అయితే చేశాననమాట. మళ్ళీ ఈ మధ్యలో అయితే చేయలేదు. మామూలుగా అలా పైపైన క్లీన్ చేసేసాను తప్ప గాని మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని, పటాలకి బొట్లవన్నీ పెట్టేసుకొని, యథావిధిగా పటాలన్నీ గూడా సర్ది పెట్టేసుకున్నాననమాట. తర్వాత అయితే డోర్ కర్టన్స్ అవన్నీ గూడా వాషింగ్ మిషన్‌కయితే వేశాను. పనంతా గూడా కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ అయిందనమాట. ఈవినింగ్ అయితే వాకిలి ఊడ్చి, కల్లాపు జల్లి, ముగ్గయితే వేసేసాను. నెక్స్ట్ డే శుక్రవారం అయితే మాత్రం ముందు రోజు చాలా అంటే చాలా పనుంటది కదండీ! ఎంత పనైనా గానీ చేసుకున్న తర్వాత మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపింతదనమాట. ఇల్లంతా మాపెట్టేసుకొని ఇలా ముగ్గులవి పెట్టుకున్నామంటే చాలా అంటే చాలా అనిపింతది కదండీ! ఇదొచ్చేసి శుక్రవారం మార్నింగ్ అనమాట. ఇక్కడైతే మా తులసమ్మకి ఒక మంచి ప్లేస్ అయితే కుదిరిందండి ఇన్ని రోజులకైతే. ఇక్కడ ముందే ప్లాన్ అయితే వేసుకున్నాను. నేనే చేద్దాం గదా! మొత్తం ఇలా గచ్చులాగా అయితే అలాగని చెప్పి అనుకున్నాను. కాకపోతే నా వల్ల అయితే అవ్వలేదనమాట. తర్వాత ఇన్నాళ్ళకైతే పూర్తయింది. మొన్నే మనుషులనైతే పెట్టి ఇదంతా గూడా మొత్తం అంటే గడ్డి విపరీతంగా వచ్చేతుందని అందుకని జెప్పేసి ఇలా సిమెంట్ అయితే వేయించి, రాయి అది వేయించి మొత్తం ఇలా క్లీనింగ్ అయితే చేసేసుకున్నాము. ఇక్కడైతే తులసమ్మని ఎంతటికి పెట్టుకుందాం అని చెప్పి అనిపించిందనమాట. చేసిన తర్వాత 1 డే గ్యాప్ ఇచ్చాను. తర్వాత రోజు అయితే పెట్టేసాననమాట. పెట్టేసి ఇలాగా మొత్తం అంతా కూడా నీట్‌గా తులసమ్మనయితే అలంకరించుకుని, దీపారాధన చేసుకుందాం కదా! అలాగని చెప్పేసి ఇక్కడైతే దీపారాధన అయితే చేసుకోవడానికి ఇక్కడ ముగ్గులు అవన్నీ అయితే పెట్టుకుంటున్నాననమాట. ఇప్పటి వరకైతే మా తులసమ్మనయితే మాత్రం ఒక్క ప్లేస్‌లో కూడా కుదురుగా అయితే ఉంచలేదండి. ఇక్కడికి మార్చి, అక్కడికి మార్చి నాకు నచ్చిన దగ్గర అలా పెట్టేసుకునేదాన్ని. తర్వాత ఎవరో ఒకరు వచ్చి ఇక్కడ పెట్టకూడదు, అక్కడ పెట్టకూడదు అని చెప్తే మళ్ళీ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి అయితే మార్చాననమాట. ఫైనల్‌గా ఒక మంచి ప్లేస్ అయితే సెట్ అయింది. చాలా అనిపించిందండి. ఇక్కడైతే కరెక్ట్‌గా సెట్ అయిందని అయితే అనిపించిందనమాట. ఇక్కడైతే మొత్తం నీళ్ళు చల్లి మొత్తం తులసమ్మ కుండీ ఉంది కదండీ! ఆ కుండీకి మొత్తం అదంతా అయితే ముగ్గులైతే పెట్టుకొని, దీపారాధన అయితే చేసుకున్నాను. చాలా అంటే చాలా అనిపించిందనమాట. ఆ రోజైతే మాత్రం కొత్తగా వేసుకున్న అంటే తులసమ్మని కొత్తగా మనం పెట్టుకుంటాం కదా! ఆ ఫీలింగ్ అయితే అనిపించిందనమాట. ఇదండి. కుండీ దగ్గర గట్టయితే నేనే వేశాననమాట. నిన్న అంటే ముందు రోజు వేశాను. అప్పుడైతే వీడియో అయితే ఏమి తీయలేదనమాట. ఆ పనిలో పడి వీడియో తీయాలన్న ఆలోచన అయితే రాలేదు. ఇదండి. ఫైనల్‌గా తులసమ్మ దగ్గరైతే ఈ విధంగా మొత్తం అంతా ముగ్గులైతే పెట్టుకున్నాను. చాలా అనిపించింది. ఇదండి. ఇక్కడైతే ఇవి మొన్న మీషోలో అయితే తీసుకున్నాననమాట. ప్రమిదలైతే చాలా బాగున్నాయండి. కాకపోతే నేను ఇంకా పెద్ద సైజ్ అయితే వస్తాయేమో అనుకున్నాను. చాలా చిన్నవైతే వచ్చినియి. కాకపోతే ఆ రేట్‌కి అవి సరిపోయినాయనమాట. అంటే చిన్నగా ఉన్నా గానీ వెయిట్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎక్కువ బరువైతే ఉంది. పర్వాలేదని అయితే అనిపించింది. కొత్త ప్లేస్‌లో కొత్తగా ఆహ్, ప్రమిదయితే తీసుకున్నాను గదండీ! అందులో అయితే తులసమ్మకైతే ఫస్ట్ దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను. ఫస్ట్ తులసమ్మ దగ్గర దీపారాధన చేసేసుకున్నాక అప్పుడు ఇంట్లో అయితే దీపారాధన అయితే చేసుకున్నానండి. ఎప్పుడూ ఇంతే. చాలా వరకు ఫస్ట్ తులసమ్మ దగ్గర చేసుకున్న తర్వాత ఇంట్లో పెట్టుకుంటాను. అంటే మనం బయట దండం పెట్టుకునే అంటే దేవుడి రూమ్‌లో దండం పెట్టుకునేసరికి కొంచెం టైం అయితే పడతది గదా! మళ్ళీ బయట దీపారాధన చేసుకునేసరికి చాలా లేట్ అయిపోద్ది గదా! అలాగని చెప్పి ఫస్ట్ అయితే లేట్ అయినా త్వరగా పెట్టుకున్నా గానీ ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర పెట్టుకోవడం నాకు అలవాటనమాట. తులసమ్మ దగ్గర పెట్టుకున్న తర్వాత అప్పుడైతే ఇంట్లో అయితే పెట్టుకుంటాను చాలా వరకును. ఇదండి. ఫైనల్‌గా మా తులసమ్మ దగ్గరైతే పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇక్కడ ఈ ప్లేస్ ఇదంతా గూడా ఎలా ఉంది, ఏంటి అన్నదైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మొక్కలైతే వేశాననమాట ఖాళీ ప్లేస్‌లోనే. అవైతే ఇంకా చిన్నగా ఉన్నాయి. అవైతే ఎదిగినియి అంటే ఇంకా అనిపింతది. మా తులసమ్మకి అంత ఎండ గూడా ఉండదనమాట. మొక్కల నీడ అదంతా ఉంటది కదా! చాలా అంటే చాలా అనిపించింది. ఇదండి. ఫైనల్‌గా తులసమ్మకైతే దండం పెట్టేసుకున్నాను. చూసారు కదండీ! ఎలా ఉంది ఏంటి అన్నదైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంట్లో గూడా దీపారాధన చేసుకుందాం గదా! అలాగని చెప్పేసి అన్నీ అయితే సిద్ధం చేసేసుకొని, ఇక్కడైతే దీపారాధన అయితే చేసుకుంటున్నాను.
ఇదండి. ఇంక ఫైనల్‌గా మార్నింగ్ దీపారాధన అదంతా అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఇంక వంట చేస్తూనే ఓవైపు రైసు, ఇంకోవైపు పప్పయితే కుక్కర్‌లో అయితే వేసేసాననమాట. ఇంకా మనం దండం పెట్టుకున్నా గానీ, ఈ పనులయితే తప్పవు కదండీ ఎన్ని పనులున్నా. ఇంక మార్నింగే పిల్లల క్యారేజీలయితే పెట్టాలి కదా! ఇంక ఇక్కడైతే నేను ఆహ్, రైస్ అయితే వచ్చేసాననమాట. ఇంక కర్రీ వచ్చేసి పప్పు అంటే పచ్చిశనగపప్పు, టమాటా కర్రీ అయితే చేశాను. ఇంక మసాలా అయితే ఏమీ ఎయలేదనమాట. నార్మల్‌గా అయితే చేసేసాను. ఇంక లేట్ అయిపోతుంది కదా! అలాగని చెప్పేసి. ఇంక అదైతే ఉడికిపోయింది. ఇంకా ఒకసారి అలాగా మెదిపేసుకొని, ఇంకా తర్వాత పోపయితే వేసుకోవాలనమాట. ఇంకా అంతేనండి మార్నింగ్ రొటీన్ అయితే. ఇదండి. ఇంక చూసారు గదా! మార్నింగ్ రొటీన్ అదంతా అయితే, ఇంకా పూజ అదంతా గూడా కంప్లీట్ అయిపోయాక, ఇంక పిల్లలకి కూడా లంచ్ బాక్స్‌లో అయితే పెట్టేసాను. ఇదండి. ఇంక ఫైనల్‌గా ఈరోజు వ్లాగ్ అయితే అంటే 2 డేస్ వీడియో ఒకటే వీడియోలో అయితే ఇంక్లూడ్ అయితే చేసేసానండి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి. బాయ్.